హాయ్ విఎస్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి. విఎస్, కపుల్ పెళ్ళైన తర్వాత పిల్లల గురించి ఆలోచన చేస్తూ గైనకాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఈ అమ్మాయి అంతా క్లియర్గా ఉందండి, మీ స్పర్మ్ టెస్ట్ చేద్దామని చేస్తే అందులో స్పర్మ్ కౌంట్ క్వాలిటీ తక్కువగా ఉండడము, దానికి రీజన్ వ్యారికోసీల్ అని బయటపడము జరిగిన తర్వాత, మరి ఈ వ్యారికోసీల్కి ట్రీట్మెంట్ ఏంటి అని వెతుకుతూ ఉన్న క్రమంలో దీనికి ఏవో ఒక ట్రీట్మెంట్ చెప్పండి సార్, న్యాచురల్ విధానాలు కానీ లేదా ట్యాబ్లెట్స్ రూపంలో కానీ లేదా ఇంకేమన్నా ఉంటే టెక్నిక్స్ చెప్పండి అనే వాళ్లకు, నాకు సర్జరీ మాత్రం వద్దు సార్ అనే వాళ్లకు దయచేసి ఆ ఒక్కటి అడగండి అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. అదేంటంటే, సర్జరీ అంటే మనకి ఎవరికైనా చిన్నపాటి కొంచెం ఆందోళన, భయం ఉంటుంది, కాదన్ను. కానీ మనం వ్యారికోసీల్లో చేసేది మైక్రో సర్జరీ. మీకు <0.5 సెంటీమీటర్స్ లెంత్లో ఉంటుంది ఆ కట్ అనేది. చిన్న కట్. ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు ల్యాప్రోస్కోపీ పోర్ట్ వేస్తారండి, దానికంటే చిన్న దాంట్లో చేస్తాం. రెండు ఎక్కువ మాట్లాడితే ఒక్కోసారి ఒకటి, అంటే చిన్నది ఒకటి, ఒక మీడియంగా ఉంటే చిన్న స్టిచ్, 2 స్టిచ్చెస్, అవి కూడా కరిగిపోయే స్టిచ్చే పెడతాం. మళ్ళీ కొందరు భయం ఏమంటే, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కుట్టు తీయించుకో అంటే పెయిన్ ఉంటుంది, భయం లేదు సార్ అంటూ ఉంటారు. అందుకని చెప్తున్నా, ఇది మైక్రో సర్జరీ అండి. మనం చేసేది వ్యారికోసీల్కి మైక్రో సర్జరీ, చాలా చిన్నపాటి సర్జరీ. మైక్రోస్కోప్లో చూస్తూ ప్రాబ్లం ఉన్న వీన్స్ ఎక్కడున్నాయో వాటిని సరి చేసే క్రమంలో చేసే మైక్రో సర్జరీ. మీరు దయచేసి నన్ను సర్జరీ కాకుండా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో అని దయచేసి నన్ను అడగద్దు. ఆ ఒక్కటి మీరు అడగద్దండి నన్ను. ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు నిజంగా వ్యారికోసీల్ అయితే కారణం ఇది మాత్రమే కారణం అని తెలిస్తే, మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా, జనరల్గా నేను చెప్పేది 100% అని చెప్పను, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రీజన్ అదే అయితే మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్, ప్రాబబిలిటీ తక్కువగా ఉంటాయి. ఎందుకు మీరే చూడండి, మీరు గైనకాలజీ డాక్టర్ గారు చెప్తూనే స్పర్మ్ కౌంట్ 10 మిలియన్స్ ఉన్నది. సరే, ఏవో ఒక ట్యాబ్లెట్స్ వాడదామని ఒక 4-5 నెలలు వాడారు. సడన్ సర్ప్రైజు, మీకు వ్యారికోసీల్ అని తేలినా, మీరు వ్యారికోసీల్ ఉందని తెలుసుకున్న ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏమైంది, ఆ 10 మిలియన్స్ నౌ ఇట్ ఈస్ 5 మిలియన్స్. ప్రతి కేసులో ఇలా అవుతుందని నేను చెప్పను. నిజంగా దాని ఇంపాక్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్, నువ్వు ట్యాబ్లెట్స్ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్కి వాడినా కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఈ వ్యారికోసీల్ అనే సైలెంట్ కిల్లర్. ఒక పెయిన్ ఉండదు, పాడు ఉండదు, సింపుల్గా అలా టెస్టిస్ డ్యామేజ్ చేస్తూ టెస్టిస్ నుంచి వచ్చే స్పర్మ్ క్వాంటిటీని తగ్గిస్తూ ఉంటుంది. సో మీకు నిజంగా ఆ రోజు వ్యారికోసీల్ ఉన్నట్టు తెలిసిండొచ్చు, కానీ ఆ వ్యారికోసీల్ మీకు ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో ఉండిండొచ్చు కదా. కాబట్టి మీరు దయచేసి ఇలా 10ను 5 తెచ్చుకున్నారు, లేదు సార్ నిజంగా నాకు ఇప్పటికీ భయం, సర్జరీ వద్దు సార్, ప్లీజ్ సార్ నాకు ఇంకేమన్నా మందులు ఉంటే రాయండి అనుకుంటే, నేను మళ్ళీ వద్దురా బాబు, మీకు ఇదే కరెక్ట్ అని చెప్పినా వినకుండా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడి ఇప్పుడు 5 మిలియన్స్ 2 మిలియన్స్ అయింది. సార్ ఇప్పుడు ఇంకా చేద్దాం లేదు సార్ సర్జరీ, కానీ లాస్ట్ ఎఫర్ట్గా వస్తారు. ఇప్పుడు చూస్తే ఆ 2 మిలియన్స్ అంటే కావాల్సిన డ్యామేజ్ మనకు అయిపోయిందండి అప్పటికి. ఆ రోజు వ్యారికోసీల్ చేసిన ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుండే పొజిషన్లో నేను చెప్పలేని పొజిషన్లో ఉండొచ్చు. అంటే నేను చెప్పేది ఇదంతా 2-3 నెలల్లో జరుగుతుందని కాదు. మనవాడు ఎప్పుడు మళ్ళీ 1.5 ఇయర్ తర్వాత వచ్చి, సార్ 2 మిలియన్స్ మీరు ఆ రోజు చెప్పారు, కానీ మీరు క్లియర్గా చెప్పారు సార్, ఆ ఒక్కటి అడగద్దురా బాబు, సర్జరీ కాకుండా మీరు బంగా పోయి చెప్పినా నేను మీ మాట వినలేదు సార్, ఏమనుకోండి ఇప్పుడు చేయండి అని వస్తూ ఉంటారు. సో ఇలా వచ్చే ఆలోచనలు ఉండే వాళ్ళకు, ఒకవేళ మీకు నిజంగా సర్జరీ అంటే భయం ఉండొచ్చు, నేను అది ఎలా చేస్తాము, ఎంత సింపుల్గా ఉంటుంది, మీరు రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు చెప్పి చక్కగా మైక్రో సర్జరీ చేసి మీ స్పర్మ్ కౌంట్ చక్కటి ఇంప్రూవ్మెంట్ని చూపిస్తే, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు కూడా చాలా సంతోషించే వాళ్ళలో మీ తర్వాత మొదటి వాడిగా నేనే ఉంటాను. థ్యాంక్ యూ. ఎస్.